హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ అయితే వచ్చేసిందండి. ఇక వీకెండ్ వస్తే కొద్దిగా ఫన్, అలాగే కొద్దిగా క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే సండే వస్తే మాత్రం ఎలిమినేషన్ కంపల్సరీ ఉంటుంది. బట్ ఈసారి ఎలిమినేషన్కి మాత్రం ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు. ఒకరు ఆశా శైని గారు, ఇంకొకరు వచ్చి శ్రేష్ఠి వర్మ, ఇంకొకరు రీతు చౌదరి. ఇక రీతు చౌదరిని మాత్రం కంపల్సరీ బిగ్ బాస్ ఇప్పుడల్లా తీయడు. ఎందుకంటే ఆమె గ్లామరస్గా ఉంటుంది, అలాగే యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది, అందరితో మాట్లాడుతుంది, అందరినీ ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక మిగిలింది ఫ్లోరా శైని గారు, ఇక శ్రేష్ఠి వర్మ. వీళ్ళిద్దరిలో కంపల్సరీ ఒకరైతే వెళ్ళిపోతారని అందరికీ తెలుసు. బట్ ఆ ఒక్కరు ఎవరు అని అనుకుంటున్నారు కదా. చాలామంది ఫ్లోరా అని అనుకుంటున్నారు, కానీ శ్రేష్ఠి వర్మ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారంట. ఎందుకు అంటే సంజన గారు ఫ్లోరా మధ్య కొద్దిగా కంటెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అది ఏదైనా పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, ప్రతిసారి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవ జరగడం, అది హౌస్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేయడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఆమె వల్ల కొద్దిగా కంటెంట్ వస్తుంది. కాబట్టి ఆమెను ఉంచి శ్రేష్ఠి వర్మను అయితే ఎలిమినేట్ చేసేసారంట. ఈమె నుంచి ఏ కంటెంట్ ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.